నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొకసారి మీతో కలిసి ప్రభుని సన్నిధిలో గడిపే గొప్ప భాగ్యము ప్రభు నాకు అనుగ్రహించినందుకే మొదటిగా దేవాది దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకి చెల్లును గాక. దైవజనులకి పాస్టర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలమ్మా, వందనాలు. ప్రైజ్ లార్డ్. మన వచ్చినప్పుడు ఒక వాక్యాన్ని ధ్యానం చేసాం. ఎంతమంది గుర్తుందండి? హల్లెలూయా. ఇంతేనా? ఇంతే గుర్తుందా? పూర్తిగా గుర్తుందా? ఏం చెప్పాను చెప్తారా? ఆయన యొద్ద ఉన్న వారి మీదకి ఆయన కనికరం ఉంటుంది. హల్లెలూయా. ఎవరు ఆయన యొద్ద ఉన్నారు? ఆయనకి ఇష్టలైన వారు. ఎవరు ఆయనకి ఇష్టలు? ఆయన భక్తులే ఆయనకి ఇష్టలు. ఎవరు ఆయన భక్తులు? అమ్మా, నోటి కళ్ళం పెట్టుకున్న వాళ్ళు, ఇంకా ఇహలోక మాలిన్యం అంటకుండా తమ్మును తాము కాపాడుకునేవారు, ఇంకా ప్రార్థనా జీవితం కలిగిన వారు, ఇంకా ఏ పరిస్థితి ఎదురైనా ఆయన కొరకు నిలబడేవారు. ఎవరు ఆయనకి ఇష్టలు? విశ్వాసులు ఆయనకి ఇష్టలు అని మనం నేర్చుకున్నాం. ఆ విశ్వాసి ఎవరు? అబ్రహాం జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడాడు. ఏంటి విశ్వాసం అంటే? పొందుకోవడమే కాదు, వదులుకోవడానికి కూడా ఇష్టపడాలి. హల్లెలూయా. దేవుడు వారి జీవితంలో ఆయన యొద్ద ఉన్నారు కాబట్టి గొప్ప అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటి అద్భుతమైన కార్యం? వాళ్ళకి ఆహారాన్ని, ఆ రొట్టెలు చేపలు వాళ్ళకి భుజించడానికి ఆహారం సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. 7 గంపల నిండా ఎత్తారు. హల్లెలూయా. ఆ జరిగిన సంఘటన ఎక్కడది? ఎక్కడమ్మా? అరణ్య ప్రదేశం కదా. మార్కు సువార్త 8వ అధ్యాయంలో అరణ్య ప్రదేశంలో వాళ్ళు దేవుని యొక్క సువార్తను విన్నారు. దేవుని మాటలు వినడానికి అరణ్య ప్రాంతమైనా సరే వచ్చారు. ఈరోజు నేను చెప్పబోయే మాట యేసు ప్రభువారి యొక్క ఆయన చేసిన పరిచర్యలో ఆయన కార్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే ఓడిపోయే జీవితాన్ని గెలిపించగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. ఓటమి నుంచి విజయానికి దేవుడు మార్చగల సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరు ఎల్ షదాయ్. ఏం పేరండి? సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి పరిమితమైపోయిన శక్తి కాదు, అపరిమితమైన శక్తి. ఈ భూమి మీద ఎంత అధికారం ఉందో పరలోకము కూడా అంతే అధికారము ఉంది. భూమి మీద వేటిని బంధిస్తారో బంధించబడతాయి. అంత గొప్ప అధికారము కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఈరోజు మనం ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ రోజు జరిగిన సంగతిని కొంచెం ప్యారలల్ గానే ఈరోజు వర్తమానం దేవుడు మనకి అందిస్తున్నాడు. చక్కగా ఆయన స్వరం వినడానికి హృదయాన్ని తెరుచుకుని ఏకాగ్రతగా శ్రద్ధగా ప్రభు వాక్యాన్ని మీద దృష్టి పెడదాం. ఏం మాట్లాడాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ వాక్యాన్ని మనం పొందుకోవడానికి సిద్ధమైన మనస్సు కలిగి మనం ఆయన సన్నిధిలో గడుపుదాం. లూకా సువార్త 5వ అధ్యాయం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు నేను చదువుతున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయం. బైబిల్స్ ఉన్న వారు మీరు తెరవగలిగితే చాలా మంచిది. ఒకవేళ రానట్లయితే శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినవలసింది కోరుతున్నాం. లూకా సువార్త 5వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుకొంచుండరి. ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణి ఎక్కి దరి నుండి కొంచెము తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఆయన బోధించుట చాలించిన తరువాత, నీవు దోణిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితిమి, కానీ మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చెప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పాను. 6, 7 వచనాలు చదువుతున్నాను. వారు అలాగూ చేసి విస్తారమైన చేపలు పట్టిరి.
అందుచేత వారి వలలు పిగిలిపోచుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. చిన్న మాట ప్రార్థన చేద్దాం. తల్ల వంచి ప్రభు మనతో మాట్లాడలాగిన ప్రభు స్వరం వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మహిమగల దేవా, నీకు స్తోత్రాలు. ఈ రాత్రి మరొకసారి నీ పాదముల చెంత గడిపే కృపనిచ్చావు. బిడలు ప్రభా నాయన, ప్రతి దినము నీ పాదముల చెంత గడిపి నువ్వు ఏం మాట్లాడతావో అది వినాలని, వారి జీవితంలో అది ఫలించాలని సిద్ధ మనస్సుతో వారు నీ సన్నిధికి వచ్చారయ్యా. వారితో మాట్లాడండి, వారి హృదయాలను తెరవండి, వారి కన్నులను తెరవండి, వారి మనోనేత్రములను తెరవండి. వారి జీవితంలో ఒక నూతన కార్యం మీరు జరిగించండి. ప్రభా నీకు స్తోత్రాలు. ఆయన శ్రద్ధ గల వారి విషయంలో నీవు అత్యంత కృప కలిగిన దేవుడు నాయన. వారి జీవితంలో మేలుతో తృప్తిపరిచే దేవుడు నాయన. నువ్వు ఎంతైన నమ్మదగిన దేవుడు కనుక నీకు స్తోత్రాలు. ఈ రాత్రి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని, ఎంతమంది అయితే నీ వాక్యాన్ని శ్రద్ధగా వింటున్నారో వారి హృదయములో తెరిచి వారి హృదయంలో నీ కార్యము జరిగించి నీవే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. నిలబడిన నేను వట్టివాడిని, నేను మరుగైపోవాలి. నీ వాక్యమే ప్రత్యక్షపరచబడాలి, నీ వాక్యమే మహిమపరచబడాలి, నీ వాక్యమే వెల్లడి అవ్వాలి. ప్రభా నీ ఆత్మ కార్యం ఈ స్థలంలో బహుబలముగా జరిగించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రభా నీ నామమునకే మహిమ చెల్లిస్తున్నాను. దేవా నీ దూతల పరిచర్యని నేను ఈ స్థలంలో కోరుకుంటున్నాను. దేవా నీ రక్తాన్ని మా మీద ప్రోక్షించుకుంటున్నాం. నీ సిలువ రక్త ప్రోక్షణలో మమ్మను కడగమని ప్రార్థిస్తూ నీ వాక్కు ద్వారా మమ్మల్ని దర్శించండి నాయనా. నీ వాక్కు ద్వారా మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ నీకే మహిమ చెల్లించుకుంటూ నీ వాక్యములోని ఆశ్చర్యకరమైన సంగతిని తెలుసుకోవడానికి మా మనోనేత్రాలు తెరవమని యేసు పరిశుద్ధమైన నామం స్తుతించి కొనియాడి వేడుకొంచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. యేసు ప్రభువారు ఆయన అరణ్యంలోకి వెళ్తే అనేక మంది జనసమూహం ఎక్కడికి వచ్చారండి? అరణ్యంలోకి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభువారు సముద్ర తీరంలో వెళ్ళిపోతున్నారు. సముద్ర తీరంలోనికి వెళ్ళిపోతుంటే సముద్ర తీరానికి కూడా ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఆయన వెంబడిస్తూ ఆయన కార్యాలను చూడాలని, ఆయన చెప్పే మాటలు వినాలని, మరి ముఖ్యంగా ఏం వినాలని? ఆయన మాటలు వినాలని శ్రద్ధ గలవారు ఏం చేశారు? ఆయన వెంబడిస్తూ వచ్చారు. ఆయన అరణ్యంలోకి వెళ్ళిపోతే అరణ్యంలోకి, సముద్ర తీరంలోకి వెళ్ళిపోతే సముద్ర తీరానికి ఆయన వెంబడి అనేక మంది జనసమూహం ఆయన వెంబడిస్తూ ఆయన వాక్యము, జనసమూహం అంతా దేవుని వాక్యం వినిచు ఆయన మీద పడుచుండగా ఆయన గెన్నేసరెతు సరస్సు తీరమున నిలిచి, గెన్నేసరెతు అనే మాట ఉంది అంతే, దానికి ఒక మాట అర్థం ఏంటంటే గలిలియా ప్రాంతం, గలిలియా సముద్ర తీరం. ఆ సముద్ర తీరానికి వెళ్ళిపోతుంటే అనేక మంది జనసమూహం ఆయన మీద పడిపోతున్నారంట. ఆయన కార్యాలను చూడాలని, ఆయన మాటలు వినాలని, మరి ముఖ్యంగా ఆయన చెప్పే మాటలు వినాలని ఆసక్తితో ఆయన వెంబడిస్తున్నారు ఆనాడు జనులు. ఈనాడు కూడా ఆయన అందుకనే చాలా మంది ఆయన వెంబడిస్తున్నారు. ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ 2 దోణులు కనబడ్డాయి యేసు ప్రభువారికి. 2 దోణులు ఖాళీగా ఉన్నాయి. అక్కడ ఉన్న వారితో సీమోను పిలిచి, పేతురుని పిలిచి, సీమోను నీ దోణిలో నేను కూర్చుంటాను, కొంచెం త్రోయి, నీ దోణిని కొంచెం త్రోయి, లోపలికి త్రోయి అని చెప్పాడు. నీ దోణి నాకు ఇవ్వా అని అడగలేదు, డైరెక్ట్గా వచ్చి కూర్చుండిపోయి దోణిని కొంచెం త్రోయి, నీటిలోకి త్రోయి. ఎందుకంటే నేను అక్కడి నుంచి వాక్యం చెప్తున్నాను. ఎందుకు చెప్పాలి? జనాలు నా మీద పడిపోతున్నారు కాబట్టి నాకు కొంచెం ఆ పుల్పిట్ కావాలి అని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళిపోయి ఆ త్రోయమని చెప్పి ఆ దోణిలో కూర్చొని ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. దేవుని రాజ్య సువార్తను ప్రకటిస్తా ఉంటే జనులందరూ ఆ సముద్ర తీరములో కూర్చుని ఆయన వాక్యాన్ని శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఆ రోజు ఎవరికి నిద్ర రాలేదు. హల్లెలూయా. ఏ రోజు ఆయన వాక్యం ప్రకటిస్తా ఉంటే ఎవరికి కునుకుపాటు అయినను నిద్ర అయినో రాలేదు. ఎందుకు రాలేదు? ఆయన మాటల మీదే, ఈ కనుచూపంతా ఆయన మీదే, ఆయన చెప్పే మాటల మీద వాళ్ళ చెవులు
నిక్కబోచుకుని ఉంటాయి. ఏం చెప్తాడా విందామని ఆయనని చూస్తూ ఆయన మాటలు వింటూ ఉంటే వాళ్ళకి చాలా అద్భుతంగా అనిపించేది. నిద్ర లేదు, కునుకుబాటు లేదు, ఆకలి కూడా లేదు. అంత ఆసక్తితో దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. అన్ని మర్చిపోయి సీమోను పేతురు తన దోణిని ఇచ్చాడు, దేవునికి త్రోశాడు. దేవుడు అడిగాడు యేసు ప్రభువారు, సీమోను నీ దోణిని కొంచెం త్రోయివా అన్నాడు. సీమోను ఏం చేశాడు? త్రోసి సీమోను ఏం చేస్తున్నాడంటే వలలు కడుక్కున్నాడు. ఎందుకు వలలు కడుక్కోవాలి అంటే వాళ్ళ ముందు రాత్రి అంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా దొరకలేదు. ఎన్నిసార్లు వేసి ఉండొచ్చు వల? అమ్మా, చేపలు పట్టే సమయం ఏంటంటే రాత్రి సమయమే. అందుకని రాత్రి సమయమే వెళ్తారు, వెళ్ళిపోయి సముద్రం లోపలికి వెళ్ళిపోయి వల వేస్తారు, లాగుతారు, వస్తే తీసుకుంటారు, రాకపోతే మళ్ళీ ప్రయత్నిస్తారు. అలా రాత్రంతా మేము ప్రయాసపడ్డారట. ఎన్నిసార్లు వేసి ఉండొచ్చు? ఒకసారి వేసారు, రాలేదు, మళ్ళీ వేసారు, మళ్ళీ రాలేదు. కనీసం ఒక్క చేప కూడా దొరకలేదంట వాళ్ళకి రాత్రంతా. నేను అనుకుంటాను రాత్రి 11 నుంచి ఉదయం 5 గంటల వరకు 6 గంటల వరకు వాళ్ళు ఎంత ప్రయాసపడాలో అంత ప్రయాసపడ్డారు. కానీ ఆ ప్రయాసంతా నిష్ప్రయోజనం అయిపోయింది. వీళ్ళు ఏమన్నా మామూలు నాకులాంటోళ్ళ, వేట రానోళ్ళ, చేపలు పడ్డం రానోళ్ళ అంటే వీళ్ళు బస్తే వాళ్ళు చేపలు పట్టడం బాగా వచ్చు. వీళ్ళు జాలర్లు, చేపలు ఎక్కడ పడతాయో తెలుసు, ఎప్పుడు పట్టాలో కూడా తెలుసు. అటువంటి వాళ్ళకి ఆ రాత్రి అంతా ఒక్క చేప కూడా దొరకలేదండి. ఎంత ప్రయాసపడినా, ఎంత కష్టపడ్డారో, ఎంత ప్రయాసపడ్డారో అన్ని ఫలితాలు ఫెయిల్ అయిపోతున్నాయి, అన్ని అటెంప్ట్స్లో ఫెయిల్ అయిపోతున్నారు. ఆ రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప దొరకలేదు. అప్పుడు ఏం చేశారో తెలుసా? ఒడ్డుకు తీసుకొచ్చేసారు, వలల్ని తీసుకొచ్చేసారు, బోటుని కూడా ఒడ్డుకు తీసుకొచ్చి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వలల్ని కడుక్కుంటున్నారు. ఎందుకంటే సముద్రం వేసినప్పుడు ఆ నాచు, ఆ పీచు అవన్నీ దానికి అంటుకుని వల పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి? దాన్ని మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ తిరిగి వాడడానికి ప్రయోగిస్తున్నారు, వాళ్ళు కడుక్కుంటున్నారు. అలాగే ఒకవేళ నాకులాంటోడు అయితే ఏం చేస్తాడో తెలుసా? ఆ రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప రాకపోతే ఆ బోటుని అమ్మేస్తాను, ఆ వలను కూడా అమ్మేస్తాను. ఎందుకంటే ఇంత ప్రయాసపడిన తర్వాత నాకు ఫలితం ఇవ్వకపోతే దానివల్ల నాకెందుకు ప్రయోజనం? దాన్ని ఎందుకు నేను ఉంచుకోవాలి? అవునమ్మా, ఇంత ప్రయాసపడి, ఇంత కష్టపడి నేను సంపాదించి ఇంత చేస్తాంటే అంతా పోతుంది, దానివల్ల ఏ ప్రయోజనం రావట్లేదే అని అనుకున్నప్పుడు ఏం చేస్తాం? దానివల్ల ఉపయోగం లేనప్పుడు దాన్ని అమ్మేస్తాం కదండి. దానివల్ల ప్రయోజనం లేకపోతే అమ్మేస్తాం. నేనైతే అమ్మేస్తాను, ఇంకది వద్దురా బాబు, ఇన్ని ప్రయత్నాలు చేసినా, ఇన్ని ప్రయత్నాలు జీరో, ఒక్క చేప కూడా దొరకని పరిస్థితి, ఇంత దరిద్రమైన బ్రతుకా నాది అని చెప్పేసి ఇంకొద్దు, ఈ వృత్తి వద్దు, ఈ జీవితం వద్దు అని అనుకుంటాం. కానీ పేతురు అలా అనుకోలేదండి. ఏం చేశాడో తెలుసా? ఒడ్డుకు వచ్చి మళ్ళీ కడుక్కుంటున్నాడు. నిరాశ లోపల ఉంది, గుండెల నిండా నిరాశే. అయినా సరే పోన్లే, ఇంకొక రోజన్నా ఉంటుంది, ఆ రోజన్నా ఒక అద్భుతం జరుగుతుంది, ఆ రోజన్నా దేవుడు కరుణిస్తాడమ్మా అని చెప్పేది మళ్ళీ తన వలలు కడుక్కుంటున్నాడట. వలలు కడుక్కుంటున్నాడు, చేసే పని వలలు కడుక్కుంటున్నాడు, కానీ ఆయన చెప్పే మాట మీద చెవులు ఆలకిస్తా ఉన్నాడు. హల్లెలూయా! అందరూ నా వైపు చూస్తూ వింటారా శ్రద్ధగా? పేతురు ఆయన చెప్పే మాటలు వింటున్నాడు, ఒకవైపు తన వలల్ని కడుక్కుంటున్నాడు. వినుట వలన ఏమొస్తుందమ్మా? విశ్వాసం వస్తుంది. అలా వింటున్నాడు దేవుడి మాటలు. దేవుడు చెప్పింది చేశాడు. ఏం చేశాడు? బోటుని కొంచెం త్రోయి, పేతురు అంటే త్రోసాడు, తన బోటునే త్రోసాడు, ఆయనకి ఇచ్చాడు. ఒక విషయం చెప్పడం సంగమా, దేవుని పని నువ్వు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా నీ పని చేస్తాడు. హల్లెలూయా! నువ్వు చేయగలిగితే నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. హల్లెలూయా! డూ వాట్ యు కెన్, గాడ్ విల్ డూ వాట్ యు కాంట్. నువ్వేం చేయగలవో నువ్వు అది చెయ్యి. నువ్వేం చేయలేకపోతున్నావో అది చేయడానికి దేవుడు తన సామర్థ్యం ఇచ్చి నిన్ను నడిపించి
గొప్ప అద్భుతమైన విజయాన్ని దేవుడు ఇవ్వగలడు. హల్లెలూయా. అంత నిరాశ నిస్పృహలో ఉన్నాడు. నువ్వేంటి ప్రభావం వచ్చి దోయమంటావు, ఇప్పుడే కదా మేము వాళ్ళని తీసుకొచ్చి బోర్డుని ఒడ్డుకు తీసుకొచ్చావు, మళ్ళీ దీన్ని దోయమంటావు అని విసుక్కోలేదు, సడుక్కోలేదు. ఎందుకో త్రోయాలనిపించింది, దేవునికి ఇవ్వాలనిపించింది, దేవునికి ఇచ్చాడు. ఏమిచ్చాడు? తన బోటుని ఇచ్చాడండి. ఏం జరిగిందో తెలుసా? ఆ బోటు నిండా చేపలతో దేవుడు ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఈ చిన్ని హృదయాన్ని దేవునికి ఇస్తే ఆ హృదయం నిండా ఆయన గొప్ప ఆనందంతో మన జీవితాన్ని నింపగల సమర్థుడు, సమాధానంతో నింపగల సమర్థుడు ఆయన. హల్లెలూయా. బోటునిచ్చాడు, త్రోసాడు, తన పని చేశాడు దేవునికి. దేవుడు తన పని చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు చూస్తున్నాడండి. ప్రతి కన్నీటిని దేవుడు చూసే దేవుడు, ప్రతి ప్రయాసని ఆయన ఎరిగిన దేవుడు. నువ్వు ఎన్నిసార్లు ఫెయిల్ అయిపోయావో ఆయనకి తెలుసా తెలీదా? తెలుసు. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, ఎంత కష్టపడి చెమటోడుస్తున్నావో ప్రతిదీ ఆయన గమనించే దేవుడు ఆయన. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, నా నడకను నా పడకను నీవు బాగుగా, నా హృదయాన్ని ఎరిగిన దేవుడు, నా మనస్సును ఎరిగిన దేవుడు, నా క్రియలను ఎరిగిన దేవుడు, నీకన్నీ తెలుసు ప్రభా. ఆ రాత్రంతా ఏం జరిగిందో యేసు ప్రభు వాళ్ళకి తెలియదండి? తెలుసు. అన్ని తెలిసి అడుగుతున్నాడు, సీమోను నీ బోటుని కొంచెం త్రోయవా అంటే, ఓకే ప్రభా త్రోస్తానని తోసాడండి. బోటుని త్రోసాడు. రెండవ ప్రశ్న, ఒకటి విధేయత. వెంటనే దేవుని మాటకు విధేయత చూపించాడు పేతురు. హల్లెలూయా. దేవుని మాటకు నువ్వు విధేయత చూపించినప్పుడు ఆయన గొప్ప విజయం ఇస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ఆయన గలపరుద్దామా? ఆమేన్, ఆమేన్. దేవుని మాటకు నువ్వు నిజంగా విధేయత చూపిస్తే దేవుడు ఆ విధేయతను నువ్వు విధేయుడుగా జీవించినందుకు నీ జీవితంలో గొప్ప విజయం ఇవ్వడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఆ విధేయత? సీమోను త్రోయవా అంటే త్రోసాడండి. దేన్ని త్రోసాడు? తన బోటుని ఇచ్చాడు, తన బోటుని కూడా త్రోసాడు. దేవునికి నువ్వు ఇస్తే దేవుడు నీకు రెట్టింపు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. దేవునికి ఇచ్చి నష్టపోయిన వాళ్ళు లేరు, దేవునికి ఇచ్చి మోసపోయిన వాళ్ళు లేరు. మనుషులకి ఇచ్చి మోసపోయిన వాడు చాలా మంది చెప్పచ్చు, అవునండి. మనుషులకు వాడికి ఇచ్చానండి, కొన్ని లక్షలు ఇచ్చాను, వాడు మోసం చేశాడు. వాడు ఇస్తాడని చెప్పి సంతకం పెట్టాను, వాడు మోసం చేశాడు. ఇలాంటి ఎన్ని కేసులు కనబడుతున్నాయి నాకే తెలిసి, చాలా కేసులు ఉన్నాయి. నమ్మేనండి, వాడు బాగా బాగా దగ్గరోడు, నా ప్రాణ స్నేహితుడని నేను నమ్మి డబ్బులు ఇచ్చాను, వాడు నేను ఎవరో తెలియనట్టుగా ప్రవర్తిస్తూ డబ్బులు ఎగ్గొట్టేస్తున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులు నేను కట్టవలసి వస్తుంది అని ఓ సోదరుడు బాధపడుతున్నాడు. లక్షలు జామీన్ ఉన్నాడంట మధ్యలో. అప్పుడు వాళ్ళు వచ్చి తనను అడుగుతున్నారు, అడమ పరాలు. నష్టపోయే పరిస్థితి, కృంగిన పరిస్థితి, మధ్యలో ఉండి ఇరుక్కుపోయిన పరిస్థితి, ఇవన్నీ దేవుడు చూస్తే దేవుడు అత్యుతంగా విడిపించే సమర్థుడు. హల్లెలూయా. త్రోయమంటే త్రోసాడు, దేవుని మాటలు వింటున్నాడు. సీమోను ఏం చేస్తున్నాడు? వలలు కడుక్కుంటున్నాడు. సీమోను పేతురు వలలు కడుక్కుంటున్నాడు. నువ్వు ఓడిపోయానని చెప్పి వదిలిపెట్టద్దు. రెండో చెప్పే మాట ఏంటంటే, నేను ఓడిపోయాను, అపజయము పాలయ్యానని నువ్వు విడిచిపెట్టడానికి వీల్లేదు. మళ్ళీ ప్రయత్నించు. నీ ప్రయత్నం గొప్ప ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నీ ప్రయత్నంలో నువ్వు ఫెయిల్ అయిపోవచ్చు, కానీ దేవుని మాటతో, దేవుని సహాయముతో చేసే ప్రతి ప్రయత్నము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. హల్లెలూయా. నీ ప్రయత్నము విఫలమైపోవచ్చు, కానీ దేవుని మాట చొప్పున నువ్వు చేయగలిగితే గొప్ప ఫలితాన్ని నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా. అప్పుడు అన్నాడు పేతురు చూసి, పేతురు నీవు కొంచెం దోణిని లోతుకు నడిపించి వలవే. పేతురు రెండో మాట, మొదటి మాట ఏంటి? కొంచెము చేశాడా? విధేయత చూపించాడు. రెండవది లోతుకు నడిపించి వల వేయమన్నాడు. రాత్రంతా చేసిన పని ఏంటి? ఒడ్డున వేసాడా వల? అమ్మా, ఒడ్డున వేసాడా వల?
ఇంట్లో కూర్చుని వేసాడా వాళ్ళ? లోతుకి నడిపించి వలేసాడు. దీని ప్రయత్నం ఏమన్నా తప్ప? కరెక్టే. మరి ఎక్కడ ఫెయిల్ అయిపోయాడు? తన ప్రయత్నం ఫెయిల్ అవ్వచ్చు కాక, కానీ దేవుని యొక్క సెలవు తీసుకుని చేసే ప్రతి ప్రయత్నము గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఫెయిల్ అయిపోగా ఆమె చూస్తా, ప్రభా ఏలినవాడా, రాత్రి అంతయు, రాత్రి 1 గంట కాదు, 2 గంటలు కాదు, 12 గంటలు మేము ప్రయాసపడ్డాం. 12 గంటలు నాన్ స్టాప్ గా మేము ప్రయాసపడ్డాం. ఒకసారి ప్రయత్నించి ఓడిపోయామని మళ్ళీ వదలలేదు, మళ్ళీ ప్రయత్నించాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్క చేప కూడా మాకు దొరకలేదు. అయినను, ఆ మాట నేను అండర్లైన్ చేసుకున్నాను, అయినను. చెప్పండి అందరూ, అయినను. ఏమంటాడు? నీ మాట చెప్పున వలేస్తాను. ప్రభా నీ మాట చాలా. నీ మాటలో ఏముందో తెలుసా? నీ మాట పంపగానే ఆ మాటలోంచి శక్తి రిలీజ్ అవుతుంది. హల్లెలూయా. ఆ శక్తి ఎలా కార్యం చేస్తుందో తెలుసా? ప్రతి అద్భుతమైన కార్యాన్ని రిలీజ్ చేస్తుంది. హల్లెలూయా. ఏం జరిగిందో తెలుసా? అద్భుతం. ఈ మాట, సింహోను నీ దోణిని లోతుకు నడిపించి వల వేయి అన్న మాట ఎవరు విన్నారు అమ్మా? అని ఎవరన్నారు? కమాన్ చెప్పరా? చేపలు విన్నాయి. హల్లెలూయా. సింహోను విన్నాడు. నేను ఆయన మాట విని కూడా చేయకపోతే ఎలా ఉంటుందంటే రిజల్ట్ సరిగ్గా రాదు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇలస్ట్రేషన్ చెప్తా ఉంటాను. నేను ఒకసారి బయటికి ఏదైనా యూత్ క్యాంప్ కానీ చిల్డ్రన్ క్యాంప్ కానీ వెళ్ళినప్పుడు నేను ఒక తమ్ముడిని పిలిచి ఈ మాట చెప్తా ఉంటాను. ఒక తమ్ముడిని పిలిచాను, మీరు శ్రద్ధగా వినండి. ఒక తమ్ముడిని పిలిచి, తమ్ముడు నాకు దాహం వేస్తుంది, కొన్ని మంచులు తీసుకురా అన్నాను. తమ్ముడు అన్నాడు, అన్నా నేను తీసుకురానయ్యా అన్నాడు. నా మాట విన్నాడా లేదా? మళ్ళీ జాగ్రత్తగా వినండి. ఇందాక తమ్ముడిని పిలిచాను, తమ్ముడు నాకు దాహం వేస్తుంది తమ్ముడు విన్నారా? పైన నా వైపు చూస్తూ వినండి. తమ్ముడు నాకు దాహం వేస్తుంది, కొన్ని మంచిని తీసుకురా అంటే తమ్ముడు అన్నాడు, అన్నా నేను తీసుకురానయ్యా అన్నాడు. నా మాట విన్నాడా లేదా? అమ్మా విన్నాడు. కానీ పేతురు కూడా విని కూడా వెళ్ళదనుకోండి, ఏమవుద్ది? కార్యం జరగదు. వినాలి, విన్న ప్రకారము చేయాలి. విన్నాడు, దానికి తగ్గ లోబడ్డాడు, విధేయత చూపించాడు. వినాలి, విధేయత చూపించాలి. నెంబర్ 1 ఆయన మాట వినాలి. నెంబర్ 2 ఆయన మాటకు విధేయత చూపించాలి. వినుట ప్లస్ విధేయత ఈజ్ ఈక్వల్ టు అద్భుతమైన ఫలితం. హల్లెలూయా. వినాలి. ఎవరి మాట? యేసయ్య మాట వినాలి. విన్న తర్వాత ఏం చేయాలి? విధేయత చూపించాలి. విధేయత చూపించడం అంటే ఆయన ఏం చెప్పాడో అది చేయడం, ఎక్స్ట్రాలు కాదు. ఆయన చెప్పింది ఎక్కువ చేయొద్దు, తక్కువ చేయొద్దు. ఆయన ఏం చెప్పాడో అదే చేయి. అంచుల వరకు నింపమంటే అంచుల వరకే నింపాలి. అర్థమవుతుందని అన్నమాట. ఆయన ఏం చెప్పాడో అది నువ్వు తూచా తప్పకుండా చేయగలిగితే దేవుని అద్భుతమైన కార్యాన్ని మన జీవితంలో మనము చూడగలుగుతాం. విన్నాడు, ఆయన మాట విధేయత చూపించాడు, అద్భుతమైన ఫలితాన్ని చూశాడు. ఒకవేళ ప్రయాసపడి తన ప్రయాస విఫలమైపోయింది రాత్రంతా, కానీ దేవుని మాట తీసుకుని విధేయత చూపించి అద్భుతం చేశాడు. ఏం జరిగింది అక్కడ? రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు, అయినను నీ మాట చెప్పున వలను వేయమని ఆయనతో చెప్పాను. ఈ మాట ఎవరు విన్నారు? సీమోను పేతురు విన్నాడు, చేపలు కూడా విన్నాయి. హల్లెలూయా. చేపలను సృష్టించిన దేవుడు, చేపలని కలుగ చేసిన దేవుడు వెంటనే ప్రజెంట్ అయిపోయినాయి. ఎవరిదో ఒక కాల్, మన సృష్టికర్త మనల్ని పిలుస్తున్నాడు. ఏమని? రెడీగా ఉండాలి,
సృష్టికర్త పిలుపుకి మనం సిద్ధంగా ఉండాలి అని చేపలు ఉన్నాయి. అవన్నీ నేను అనుకుంటాను, ఆ మాట ఎప్పుడైతే సీమోను నువ్వు లోతుకు నడిపించి వలవేయి అన్న మాట ఎప్పుడైతే పేతురు విన్నారో, అదే సమయంలో చేపలు కూడా విన్నాయి. ఏం జరిగిందో తెలుసా? ఆ సముద్రంలో ఉన్న చేపలన్నీ ఒకే వైపుకి లోతుకి వెళ్ళిపోయినాయి. ఓకే, ఎక్కడ వల వేస్తాడా పేతురు, ఆ వలలో ఎప్పుడు చిక్కుకుపోదామా అన్నట్టుగా రెడీగా ఉన్నాయి. హల్లెలూయా! ఎంత గొప్ప విధేయత అండి చేపలని. హల్లెలూయా! చేపలను కలుగు చేసిన దేవుడు ఆయన. హల్లెలూయా! చేపలకు యెషయా గ్రంథంలో మార్చుంటాం. యోహాను సువార్త చూడండి ఒకసారి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. చేపలను ఎంత అద్భుతంగా కలుగు చేసి ఆ చేపల్ని అన్నిటినీ ఎరిగిన దేవుడు ఆయన. అంతేకాదు నక్షత్రాలను కూడా ఆయన పేరు పెట్టి పిలిచాడట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 26వ వచనం. నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని ఎవరు సృష్టించను, వీటిని లెక్క చొప్పున వీటి సమూహమును బయలువెళ్ళ చేసి వీటి అన్నిటినీ. హల్లెలూయా! ఆకాశంలో నక్షత్రాన్ని పేరు పెట్టి పిలిచే దేవుడు సముద్రంలో ఉన్న చేపల్ని పేరు పెట్టి పిలవలేదా అండి? పిలవగలడు. హల్లెలూయా! ప్రజెంట్ అయిపోయినాయండి. ఎక్కడ లేని ఆ సముద్రంలో చేపలన్నీ రెడీగా ఉన్నాయి. పేతురు ఇప్పుడు వల వేస్తాడా? సృష్టికర్త ఆజ్ఞ, పేతురు వల వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆ వలలో పడిపోవడానికి సిద్ధమైపోయింది. హల్లెలూయా! వెంటనే వల వేశాడండి. ఏం జరిగిందో తెలుసా? వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచ్చుండగా వారు వేరొక దోణిలో ఉన్న తమ పాలి వారు వచ్చి తమకు సహాయం చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణులు మునుగునట్లు నింపిరి. యేసు ప్రభువు ఎన్ని దోణులు అడిగాడండి? ఎన్ని దోణులు అడిగాడు? ఒక దోణి అడిగాడు. ఎందుకు అడిగాడు? దాంట్లో కూర్చుని ఆయన వాక్యాన్ని ప్రకటించడానికి. యేసు ప్రభువు అడుగు పెట్టిన స్థలం దీంతో నింపబడిందో తెలుసా? చేపలతో నింపబడింది. ఒక దోణి అడిగాడు, 2 దోణులు పట్టే చేపలను దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా! రెట్టింపు ఆశీర్వాదాన్ని దేవుడు వారసులుగా చేసిన ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా! మీరు ఒకటే ఇవ్వగలిగితే దేవుడు 2 మనల్ని ఆశీర్వదించే దేవుడు. ఒక చిన్న దాంట్లో నమ్మకంగా ఉండగలిగితే గొప్ప వాటి మీద మనల్ని నియమించడానికి ఆయన ఎప్పుడు సంసిద్ధంగా ఉంటాడండి. హల్లెలూయా! 2 దోణులు వలలు పిగిలిపోతున్నాయంట. వలలు అంటే ఎన్ని చేపలు పడ్డాయో చూడండి. ఎంత అద్భుతమైన రాశిగా చేపలు ఆ వలలోకి వచ్చినాయో. ఎంత గొప్ప అద్భుతం అండి పేతురు జీవితంలో. ఇవన్నీ చూసిన తర్వాత ఆ వలలన్నీ ఆ 2 దోణులు నింపబడిన తర్వాత పేతురు అన్నాడు, ప్రభువా నేను పాపాత్ముని, నన్ను క్షమించు ప్రభువా అని చెప్తున్నప్పుడు ఆ చూసిన వాళ్ళు విస్మయం ఉందరంట. దేవుని కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? విస్మయానికి గురి చేస్తాయి, ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఆయన మాట విన్నారు, విధేయత చూపించారు, అద్భుతమైన విజయాన్ని పొందుకున్నారు. వాళ్ళు విస్మయం చెందారు. దేవుని కార్యాలు అంత ఆశ్చర్యమైన రీతిలో వాళ్ళు చూడగలిగారు దేవుని కార్యాల్ని. ఈయన ఎవరు? ఈయన మాటకు చేపలుగా పడుతున్నాం ఏంటి? ఈయన మాటకు ఇంత గొప్ప అద్భుతం ఏంటి? మేమంతా రాత్రంతా ప్రయాసపడిన ఒక్క చేప రాకపోవడం ఏంటి? మరుసటి రోజే ఆయన ఒక్క మాట చెప్పినప్పుడు ఇంత అద్భుతమైన చేపలు రావడం ఏంటి? ఆశ్చర్యపోయాడండి. చేపలు పట్టే జాలరి అయిన పేతురు ఆశ్చర్యపోయాడు. విస్మయం, అక్కడ చూసిన వాళ్ళందరూ విస్మయం ఉంది. ఏం జరిగిందో తెలుసా? అప్పుడు యేసు ప్రభువు అంటారు 10వ వచనంలో, అలాగే సీమోనుతో కూడా పాలివారైన జెబెదయి కుమారులకు యాకోబును యోహానును విస్మయం ఉంది. అందుకు యేసు, భయపడకుము, ఇప్పటి నుండి నువ్వు మనుషులను పట్టువాడవై ఉండు అని సీమోనుతో చెప్పాను. వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి
హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళు ఎవరిని కోరుకున్నారండి అమ్మా? ఎవరిని కోరుకున్నారు? వాళ్ళ చేపలను చూసి ఆశ్చర్యపోయారు, కానీ వాళ్ళ ఆశ్చర్యం కంటే ఆశ్చర్యకరుడైన దేవుడే కావాలనుకున్నారు. హల్లెలూయా. సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించారంటండి. ఇదండి శిష్యుడికి ఉండవలసిన గొప్ప లక్షణం ఏంటో తెలుసా? ఆయనను వెంబడించాలి, ఆయనని వెంబడించాలి. ఓటమి చెందిన జీవితాన్ని దేవుడు ఎంత విజయవంతంగా చేశాడో ఈ కార్యం ద్వారా వారి జీవితం విస్మయానికి గురైంది. వాళ్ళ జీవితంలో ఆశ్చర్యాన్ని పొందుకున్నారు. ఇవాళ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, ఓటమితో నువ్వు వచ్చావా? కృంగిపోయి వచ్చావా? నీ ప్రయత్నాల్లో విఫలమైపోయావా? ఇంకా ఎందుకురా ఈ జీవితం అని విరక్తితో వచ్చావా? దర్ ఇస్ ఎ గుడ్ న్యూస్. ఆయన మాట విను, ఆయనకు లోపడు, ఆయన ఏం చెప్తాడో నువ్వు చేయి. అద్భుతమైన ఫలితం నీ చేతిలో, నీ జీవితంలో దేవుడు చూడగలుగుతావు. హల్లెలూయా. అనుకోవచ్చు ఈ జీవితం ఇంకేమిటండి, ఇంత ప్రయాసపడి ఇంత బ్రతికి ఏం సాధించాలి, ఎందుకు ఈ జీవితం అని విరక్తితో ఇంకా చచ్చిపోవాలనుకున్నావా? చావు పరిష్కారం అయితే చచ్చిపోవడం, కానీ చావు పరిష్కారం కాదు. నేను ప్రకటిస్తున్నాను, దేవుడు మిమ్మల్ని జీవములోనికి నడిపించడానికి, నూతనమైన కార్యముల ద్వారా మీ జీవితాన్ని ఆశీర్వదించడానికి ఆయన ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. కుటుంబంలో ఉన్న ఆ కలతను తీసివేస్తాడు. కుటుంబంలో ఉన్న ఆ సమాధానాన్ని తొలగించి సమాధానంతో నింపడానికి వచ్చిన సమాధానకర్త మనం సేవిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ఒకవేళ డిస్టర్బెన్స్ ఇంట్లో ఉందా? కలవరపడద్దు, కృంగిపోవద్దు. ఓటమిలో ఉన్నా కృంగిపోవద్దు, ఇంకా వదిలిపెట్టద్దు. మళ్ళీ ప్రయత్నించు, అద్భుతమైన ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఓడిపోయానని కృంగిపోయి ఇంకా జీవితాన్ని ముగించుకుందామనే ఆ చెడు నిర్ణయానికి తీసుకెళ్ళొద్దు. నీ మనస్సుని దేవునికి అప్పగించు. ప్రభువా, నా జీవితాన్ని చేతికిస్తున్నాను అని దేవునికి సమర్పించుకో. ఆయన వెంబడించడం నేర్చుకో. ఆయన మాటకు విధేయత చూపించు. విను ఆయన మాట, విధేయత చూపించు. ఆయన మాటకి విజయాన్ని నువ్వు పొందుకుంటావు. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం ఎలా వస్తుందో, ఆయన విధేయతతో అంత గొప్ప విజయాన్ని మనం పొందుకోగలుగుతాం. హల్లెలూయా. వినుట వలన విశ్వాసం ఎలా వస్తుందో, విధేయత చూపిస్తే అద్భుతమైన విజయాన్ని కూడా మనం అలాగే పొందుకుంటాం. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్న యేసయ్య మన జీవితాన్ని వదిలిపెట్టే దేవుడు కాదు. కృంగిన వారిని లేవనెత్తే దేవుడు. పెంట కుప్ప మీద నుండి దీనులను పైకి లేపే దేవుడు ఆయన. హల్లెలూయా. అందుకోసం వచ్చాడు. దరిద్రునిగా వచ్చాడు మనల్ని ధన్యులుగా చేయడానికి. హల్లెలూయా. మన జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచడానికి రిక్తునిగా వచ్చాడంటే మన కోసం ప్రాణం పెట్టిన గొప్ప ప్రేమ గల తండ్రి ఆయన. హల్లెలూయా. పేతురు జీవితం మొదటి ప్రారంభం ఇదే, కానీ పేతురు జీవితం అంతా సవ్యంగా సాగిందంటే ఏమాత్రం అలా లేదు. పేతురు జీవితాన్ని పరిశీలిస్తా, ఆ పేతురు జీవితాన్ని ఈ రాత్రి మీ ముందు పెట్టి నా మాటలు ముగించాలని నేను ఆశపడుతున్నాను. పేతురు జీవితంలో పేతురు ఎదుర్కొన్న సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్స్, పేతురు ఎదుర్కొన్న సంఘర్షణలో అతడు ఎటువంటి అద్భుతమైన ఫలితాన్ని చూడగలిగాడో, ఎటువంటి పరిస్థితులు తన జీవితంలో వచ్చినాయో వాటిని అధిగమించడానికి దేవుడు ఎలా సహకరించాడో, ఎటువంటి ఓటమిని ఎదుర్కొన్నాడో ఓటమి నుంచి విజయానికి తీసుకొచ్చాడు. ఈ సన్నివేశంలో ఓటమి నుంచి విజయానికి దేవుడు తీసుకెళ్ళాడు. అంతేకాదు కొన్నిసార్లు ఫెయిల్ అయిపోయే పరిస్థితుల్లో ఫెయిల్యూర్స్, ఓటమి, చదువులో ఫెయిల్, ఉద్యోగాల్లో ఫెయిల్, జీవితంలో ఫెయిల్ అయిపోతే ఏమైపోతావు? ఫెయిల్ అయిందంటే ఏం చేస్తారు అమ్మా? వదిలేస్తారు కదా. ఫెయిల్యూర్స్ మనం వదిలిపెట్టాలి. ఫెయిల్యూర్స్ వచ్చినాయని మనం వదిలిపెట్టడానికి కాదు, మళ్ళీ ప్రయత్నించడానికి. హల్లెలూయా. ఎంతవరకు మనం ప్రయత్నించాలంటే అండి, విజయం వచ్చే వరకు. హల్లెలూయా. విజయం వచ్చే వరకు నువ్వు ప్రయత్నిస్తూనే ఉండు, ఖచ్చితమైన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఇన్ హిస్ టైమ్ హి మేక్స్ ఎవ్రీథింగ్ బ్యూటిఫుల్. ఆయన సమయంలో, ఆయన అనుకున్న గడియలో నీ జీవితంలో గొప్ప కార్యములు చేస్తాడు. హల్లెలూయా.
ఒకవేళ వివాహమై గర్భఫలం లేకుండా ఉంటే నేను ప్రకటిస్తున్నాను, దేవుడు అద్భుతమైన కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. సంతు లేని దాన్ని ఇల్లాలుగాను, కుమారుల సంతోషము గల తల్లిగాను చేసే దేవుడు ఆయన. వివాహం అవట్లేదని నిరుత్సాహంతో ఉన్నావా, దేవుడు కార్యం చేస్తాడు. అన్ని కార్యాలు చేయగల దేవుడు ఆయన. హల్లెలూయా. ఈ వ్యవస్థను పెట్టిన దేవుడు ఆయన మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా. విలువను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నేను నీకున్నాను, నీకు తోడుగా ఉంటాను, నీ పక్షముగా నేను వ్యాజ్యమాడి నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తానన్న ఆ యేసయ్య మాటను విందాం. ఆ యేసయ్య మాటకు విధేయత చూపిద్దాం. ఆ యేసయ్య ఇచ్చే అద్భుతమైన విజయాన్ని పొందుకుందాం. ఓటమే మన జీవిత గమ్యము కాదు. హల్లెలూయా. ఓడిపోయావని కృంగిపోవద్దు. ఆ ఓటమి నీ గమ్యము కాదు. ఓటమిని గమ్యము కాదు. నువ్వు అనుకున్నావు ఇంకా నా జీవితం ఇంతే, నా జీవిత పరిస్థితులు ఇంతే, ఇక మారవు, ఇక నేను మారవు, నా పరిస్థితులు మారవు, ఇక నా భర్త మారడు, నా పరిస్థితులు మారవు, నా పిల్లలు మారరు అని నువ్వు అనుకుంటే దేవుడు అన్నాడు, డోంట్ థింక్ లైక్ దట్. నేను ఎలా అనుకోవట్లేదు. నీ గమ్యాన్ని మార్చేవాడిని నేను, నీ స్థితిగతులను మార్చే దేవుడిని నేను. నా మాట విను, నా మాటకు విధేయత చూపించు. నీ కుటుంబంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ పరిస్థితుల్లో నేను పెను మార్పులు తీసుకొస్తాను. హల్లెలూయా. పెను మార్పులు తీసుకొచ్చే దేవుడు ఆయన. హల్లెలూయా. అలానే ఓటమి లేదా ఓటమిలో వచ్చిన దాన్ని అధిగమించుకునే శక్తిని కూడా దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఒక సంఘటన, మరొక సంఘటన చూద్దాం. మత్తయి సువార్త 14 పేతురు జీవితంలో జరిగిన సంఘర్షణలో. మత్తయి సువార్త 14వ అధ్యాయం 28వ వచనం. పేతురు, అమ్మా, ప్రభువా, నీవే అయితే నేల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయన 22 నుంచి చదువుతారా? వెంటనే ఆ జనసమూహమును తాను పంపివేయినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలని ఆయన వారిని బలవంతం చేశాను. ఆయన జనసమూహమును పంపివేసి ప్రార్థన చేయటకు ఏకాంతంగా కొండపైకి వెళ్ళిపోయాడు. సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అప్పటికి ఆ దోణి దానికి దూరంగా ఉన్నందున, గాలి ఎదురైనందున అలల వలన కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చాను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత, హల్లెలూయా, భయం వేసిందంటండి. వీళ్ళు పంపించింది ఎవరు? శిష్యుల్ని యేసు ప్రభువుని పంపించారు. మీరు వెళ్ళిపోండి, నేను ప్రార్థన చేసుకుని వస్తాను. ఇలా ఆల్రెడీ తెల్లవారుజాము రాత్రి అయిపోయింది. కటిక చీకటి, అర్ధరాత్రి వేళ వెళ్ళిపోతుంది బోటు. ఆ ఓడలోకి తుఫాన్ వచ్చిందంట. అలల చేత కొట్టబడుతా ఉంది. అక్కడే జరిగింది అద్భుతం. ఏంటో తెలుసా? యేసు ప్రభువారు నడుచుకుంటూ, దేని మీద అమ్మా? నీళ్ళ మీద నడుచుకుంటూ, ఆ సముద్రం మీద నడుచుకుంటూ ఆయన వస్తా ఉంటే వాళ్ళు భూతమని చెప్పి భయపడిపోయారు. భూతమని చెప్పి భయపడిపోయి కేకలేస్తున్నాడు. బాబోయ్ అని భయముతో కేకలేసి, అయ్యి అయిపోయింది, మా బ్రతుకులు అయిపోయాయి అని భయపడుతుంటే వెంటనే యేసు ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడకూడని చెప్పి వారితో చెప్పగా, పేతురు, ప్రభువా, నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనను. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా అండి? ఒకవేళ నీ ముందు భయంకరమైన తుఫాను వంటి పరిస్థితులు ఉండొచ్చు. నీ వెనక ఎర్ర సముద్రం, నీ ముందు ఎర్ర సముద్రం, నీ వెనకాల శత్రు సైన్యము నేను వెంటాడొచ్చు. కుడి ప్రక్క కానీ ఎడం ప్రక్క కానీ తప్పిపోకుండా పెద్ద ఎత్తైన పర్వతాలు ఉన్న ఇశ్రాయేలీకి, పైన వెనకాలమో ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం. ఏం చేయాలి ఇప్పుడు? ఏం చేయాలి? ముందు చూస్తే నుయ్యి ఇట్లు తోచని పరిస్థితుల్లో వీళ్ళు ప్రభు వైపు చూశారు. ప్రభు ఏం చేశాడో తెలుసా? మోషే, నీ చేతిలో ఏముంది? కర్ర చాపాడు. ఏమైంది? సముద్రము పాయలైపోయింది. ఆరిన నేలపై ఇశ్రాయేలు నడిపించిన దేవుడు పాత నిబంధనలో జరిగిందండి లేదా? ఆరిన నేలని ఎదురుగా ఉన్న
ఆ సముద్రాన్ని, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలపై తన ప్రజలను నడిపించిన దేవుడు. క్రొత్త నిబంధన ఏం చేశాడు తెలుసా? సముద్రం మీద ఆయన నడిచాడు. ఆయన నడవడమే కాదు, పేతురును కూడా నడిపించాడు. చెప్పలు కొడుతుంది ఏం బలపడతామా? హల్లెలూయా! అడ్డంకులను తొలగించగల సమర్థుడు, అడ్డంకులను అధిగమించి దానిపైన నేను నడిపించగల సమర్థుడు. హల్లెలూయా! ఇప్పుడు ఏమైంది? సముద్రం ఏమైంది అమ్మా? ఆయన పాదముల కింద ఉంది. ఎవరు పాదముల కింద? సముద్రం మనం ముంచేయాలి, కానీ ఏమైంది? ఆయన పాదము. పేతురు చరిత్రలో ఎవరు చేయని గొప్ప సాహసం ఏంటో తెలుసా? యేసయ్య నీళ్ళ మీద నడపడం కాదు, పేతురును కూడా నడిపించడం. హల్లెలూయా! పేతురును కూడా నడిపించడం. చరిత్రలో ఏ మానవుడు చేయలేని గొప్ప కార్యం దేవుడు చేశాడు. యేసు ప్రభువారు పేతురును నీళ్ళ మీద నడిపించాడండి. పేతురు, ప్రభా నీవే అయితే నేను కూడా నడుస్తాను ప్రభు అంటే, రా పేతురు అన్నాడు. అసలు పేతురు ఎవరు? శిష్యుడు. ఈయనెవరు? గురువు గారు కదండి. గురువు చెప్పినట్టు శిష్యుడు వినాలా? శిష్యుడు చెప్పినట్లు గురువు వినాలా? అమ్మా విన్నారా? గురువు చెప్పినట్టే నేను కూడా నీకులా చేస్తానంటే కుదురుద్దా? కుదరదు. ఈయన ఏం చెప్తే అది చేయాలి. ప్రభా నువ్వే అయితే నేను కూడా నడుస్తాను ప్రభా అంటే, మన దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా అండి? ఆ శిష్యుని మాట వినడానికి కూడా ఇష్టపడే దేవుడు ఆయన. హల్లెలూయా! అతని కోరికలు తీర్చడానికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటాడు. ఎంత సంసిద్ధత తెలుసా? ఎంత తగ్గింపు జీవితం తెలుసా? ఆ శిష్యుని యొక్క పాదాలు పట్టుకుని నీటితో కడగడానికి, తువ్వాలుతో తోడవడానికి కూడా రెడీ అయిపోయాడండి. ఎంత గొప్ప ప్రేమ గల దేవుడు ఆయన. తన శిష్యుని పాదాలు పట్టుకున్నాడు. ప్రభా నా పాదాలు పట్టుకోవద్దంటే, నీ పాదాలు పట్టుకోకపోతే దీనికి నాకు పాత్రుడు కాదంటే, ప్రభా అలా అయితే నన్ను నిలువెల్ల కడిగే, అలా కట్టలేదు, కాలు కడిగితే చాలు అని చెప్పి తన శిష్యుల పాదాన్ని నడిపించాడండి. రా పేతురు అని ఒక్క మాట. వెంటనే ఏం చేశాడు తెలుసా? ఇక్కడ మాట చాలా జాగ్రత్తగా వినండి. పేతురు యేసు వైపు చూస్తూ టెస్ట్ చేశాడా నీటిని? ఒకసారి చూద్దాం, ఒకసారి అడిగేద్దామని ఒక కాలు వేసి టెస్ట్ చేసి, అబ్బో మునిగిపోతుంది కాలు అని మళ్ళీ తీసేసి మళ్ళీ వేసాడా? ఆయన మాట విన్నాడు. విశ్వాసంతో రమ్మని పిలవగానే, రా పేతురు అనగానే తన జీవితంలో విశ్వాసము క్రియారూపకమైంది. ఏమైంది? క్రియారూపకమైంది. విశ్వాసం బలపడింది. యేసయ్య పిలిచాడు, ఆయన నడిచాడు, కాబట్టి నన్ను నడిపిస్తాడని వెంటనే కాలేస్తాడు. మునిగిందా కాలు? మునగలేదు. వెంటనే ఇంకో కాలు తీసుకొచ్చేసాడు. టెస్ట్ చేయలేదండి. దేవుని మనం టెస్ట్ చేయకూడదు. దేవుణ్ణి మనం పరీక్ష పెట్టకూడదు. ఆయన మాట విని విధేయత చూపించి లోబడిపోవడమే. హల్లెలూయా! వెంటనే నడిచాడు. ఆయన వైపు చూస్తున్నంతసేపు, ఆయన మీద కనుదృష్టి పెట్టినంతసేపు చక్కగా నడుచుకుంటూ యేసు వైపు చూస్తూ అడుగు వేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు. ఎప్పుడైతే ఇలా చూశాడో, గాలి సముద్రం అలాగే ఉంది. గాలి అంత భయంకరమైన భీకర గాలి వేస్తా ఉంది. ఎప్పుడైతే ఇలా చూశాడో, యేసయ్య ఇక్కడ ఉన్నాడు, ఆ యేసయ్యని చూస్తూ అడుగు వేసినంతసేపు చక్కగా నడిచాడు. ఎప్పుడైతే గాలిని చూశాడో ఏమైంది అమ్మా? ఏమైంది? భయం వేసింది. భయపడి మునిగిపోసాగాడంట. ఎప్పుడైతే గాలిని చూసి భయపడి మునిగిపోసాగాడు. ఇక్కడ నా ప్రశ్న అడుగుతాను. పేతురు వృత్తి ఏంటమ్మా? చేపలు పట్టడం. చేపలు ఎక్కడ పట్టాలి? సముద్రంలో పట్టాలి. సముద్రంలో పట్టాలంటే ఆ వ్యక్తికి ఏం రావాలి? ఈత రావాలి. ఓకే, సో ప్రతి జాలరి గజేతగాళ్ళు ఎంత లోతుగానే వెళ్ళిపోతారు, బయటకు వచ్చేస్తారు. వాళ్ళ సముద్రం ఆ మునిగిపోయిన హ్యాపీగా లేచి వచ్చేస్తారు. కానీ ఇక్కడ పేతురు ఏమైపోతున్నాడు అమ్మా? ఈత రాదా? ఈదుకుంటూ బోట్లోకి వెళ్ళిపోవాలి కదా. నాకు వచ్చిన సందేహం, పేతురుకి ఈత వచ్చు కదా, చేపలు పట్టేవాడు, మంచి ఎక్స్పర్ట్, మంచి సీనియర్ లీడరు, మునిగిపోవాల్సిన వ్యక్తి
ఈదుకుంటూ వెళ్ళిపోవాల్సిన వ్యక్తి ఎందుకు మునిగిపోతున్నాడు అమ్మా? అదే భయపడి ఈదుకుంటూ వెళ్ళిపోవాలి కదా. గాలిని చూసి భయపడిపోయాడు, మునిగిపోయాడు. మరి ఈత వచ్చు కదా, ఈదుకుంటూ వెళ్ళిపోవాలి కదా. ఈత వచ్చినాడు ఎందుకు మునిగిపోతున్నాడు అమ్మా? వింటున్నారా? విశ్వాసం విడిచిపెట్టాయి. కానీ తిన యొక్క టాలెంట్, తినలో ఉన్న టాలెంట్ ఏంటి? చాలా ఈత కొట్టడం వచ్చు. ఎవరో పక్కలు చెప్పక్కర్లేదు, నీవు ఈత కొట్టరా బయటకు వచ్చేద్దాం అని. స్వతహాగా తనకు వచ్చే తన టాలెంట్ అది, తన తలాంతది. కానీ మునిగిపోతున్నాడు. యేసు వైపు చూస్తున్నంతసేపు ప్రయాణం సాఫీగానే సాగింది. ఎప్పుడైతే తన డైవర్షన్, తన దృష్టి ఎప్పుడైతే లోకం వైపు పడిందో భయం వేసింది, మునిగిపోతున్నాడు. ఎందుకు మునిగిపోతున్నాడు? వెంటనే ఈదుకుంటూ వెళ్ళిపోవాలి కదా బోటుకి. ఓయ్ మునిగిపోతున్నానే అని బోటులోకి వెళ్ళిపోవాలి కదా అని ప్రశ్న వచ్చింది నాకు. అప్పుడు దేవుడు పాఠం అదే చెప్పాడు. నీ సామర్థ్యంతో నువ్వు ఎదగలవు, నీకున్న బలంతోనేమో ఈదగలవు. కానీ నీ సామర్థ్యంతో నీటి మీద నడవలేవు. నీ బలము సరిపోదు, నా శక్తి నీకు కావాలి. నా శక్తి నీకు ఉంటేనే నువ్వు నీటి మీద సహజానికి అతీతమైన కార్యాలు నువ్వు చేయగలుగుతావు. లేకపోతే సహజమైన కార్యాలు చేస్తావు, సహజమైన న్యాచురల్ థింగ్స్ ఏదుకుంటే వెళ్ళిపోతావు. అప్పుడు ఏమై అనిపించింది తెలుసా? ప్రభువా, నీ ముందు నా సామర్థ్యం ఎందుకు పనికిరాదయ్యా, నా బలము చాలదయ్యా, నా శక్తి సరిపోదయ్యా, నేను నీకు లొంగిపోతున్నానయ్యా, నేను ఓడిపోయానయ్యా, నా బలముద్దయ్యా, నీ బలము నాకు కావాలి, నీ శక్తి నాకు కావాలి. నీ శక్తితో నన్ను నడిపించావే, ఆ శక్తితోనే నన్ను మళ్ళీ ఒడ్డుకి నడిపించాలి. నన్ను ఈదుకుంటూ వెళ్ళిపోగలను, కానీ నా సామర్థ్యం నీ ముందు ఎందుకు? ఐఎమ్ జీరో బిఫోర్ యూ. నీ ముందు నేను ఒక సున్నా, నేను పెద్ద సున్నాని. నాకు విలువ లేదయ్యా, నాకు విలువ లేదు. నీవు లేకపోతే నాకు విలువ లేదు. నేను ఈ ఇల్లుస్ట్రేషన్ చెప్తా ఉంటాను. ఒకటి మనం ఎవరు? యేసు ప్రభువారు ఒకటి, మనం ఎవరం అంటే జీరో, సున్నా. సున్నాకి ఎప్పుడు విలువ వస్తుందమ్మా? సున్నాకి ఎప్పుడు విలువ వస్తుంది? పిల్లలు చెప్తారా? ఒకటి ఎక్కడ ఉండాలి అమ్మా? ఒకసారి అన్న తమ్ముడు, ఈ తమ్ముడు ఒకటి, రైట్ అన్న ఒకటి, నేను సున్నా. ఈ ఒకటి ఇక్కడ ఉంది, నేను ఇక్కడ ఉన్నాను. విలువ ఉంటుందా? ఏం చేయాలి? ఈ సున్నా ఏం రావాలి? ఇక్కడికి రావాలి. ఏమవుతుంది ఇప్పుడు? 1 0 ఎంత? 10. నా సామర్థ్యంతో నాకు కొంచెం టాలెంట్స్ ఉన్నాయి, ఆ టాలెంట్ ఇంకోటి పక్కన 0. నాకు ఎన్ని టాలెంట్స్ ఉన్నా అన్ని టాలెంట్స్ 0నే. ఎంత అయింది అమ్మా? 100. ఇంకోటి యాడ్ అయింది, ఇంకోటి యాడ్ అయింది. ఏమవుతుంది? విలువ ఏమవుతుంది? యేసయ్య నా పక్కన ఉన్నప్పుడే విలువ పెరుగుతాయి. హల్లెలూయా. యేసయ్యని మర్చిపోయి, యేసయ్య నేను ముందుంటాను, నువ్వు నా వెనకాల ఉండంటే 0 1కి ఏమన్నా విలువ ఉంటుందా? 0 1 ఉంటుందా? చల్లదు, నోటికి విలువ లేదు. ఒకటి ముందున్న తర్వాత ఆ ఒకటికి దూరంగా ఉండా ప్రయోజనం లేదు. ఒకటి పక్కనే ఉండాలి, ఒకటిని అంటుకునే ఉండాలి. ఆయన మీరు ముందు పెట్టుకున్నంతసేపు ఏం జరుగుతుందో తెలుసా? నీకు విలువ పెరుగుతుంది. హల్లెలూయా. ఈ విలువకి కారణం ఎవరు? ఫస్ట్ ఆయన మొదటిగా నీవు ఉన్నప్పుడు, మొదటి స్థానం నువ్వు ఆయనకి ఇచ్చినప్పుడు నీ జీవితంలో విలువ అమాంతంగా పెంచేస్తాడు ఆయన. హల్లెలూయా. సున్నాలాగే ఉంటుంది. 0 1 ఎప్పటికీ కాదు. హల్లెలూయా. 0 1 ఎప్పటికీ కాదు. కానీ యేసయ్య అన్న ఒకటి మన ప్రక్కన ఉన్నప్పుడు, మన యేసయ్య ప్రక్కన మనం ఉండగలిగితే గొప్ప విజయాన్ని మనం చూడగలుగుతాం.
హల్లెలూయా. పేతురు యేసయ్య ముందు పెట్టుకున్నాడు, నీటి మీద నడిచాడు, నీటి మీద నడిచాడు. అది లోకాన్ని చూశాడు, భయపడిపోయాడు. ఇక రెండో మాటలు చెప్తాను. యేసు వెంట నువ్వు చూసినంతసేపు, యేసు వైపు చూస్తున్నంతసేపు నీ ప్రయాణం క్షేమకరంగా, ఆశీర్వాదకరంగా ముందుకు సాగుతాయి. ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దాన్ని అధిగమించుకుంటూ నువ్వు వెళ్ళిపోగలవు. ఎప్పుడైతే నీ దృష్టి యేసు వైపు కాకుండా వేరే వాటిని చూసిందో, కుడికి కానీ ఎడమకు కానీ వెనక్కి కానీ నువ్వు తిరిగావా, ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ప్రమాదం నీకే. నువ్వు మునిగిపోతావు. నీ సామర్థ్యం అప్పుడు పనిచేయదు. అప్పుడు మళ్ళీ ఎవరు కావాలి? ప్రభువా. అప్పుడు ఏం చేయాలి? ఏమన్నాడు అక్కడ చూడండి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడట. ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. ప్రభువా నా సామర్థ్యంతో నేను ఇంతవరకు ఈత కొట్టుకోగలిగాను, కానీ నా సామర్థ్యంతో నేను నీటి మీద నడవలేను, నన్ను రక్షించు ప్రభువా అని ఏం చేస్తున్నాడు? చేతులు పైకెత్తేశాడు, మునిగిపోతున్నాడు ఆల్మోస్ట్. అప్పుడు దేవుడు ఏం చేశాడు తెలుసా? చేయి చాచి పేతురుని పట్టుకుని, అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు? ఎందుకు అవిశ్వాసం వచ్చింది నీకు? విశ్వాసంతో నువ్వు అడుగు వేశావు. ఏం చేశాడు? విశ్వాసంతో అడుగు వేశావు, కానీ ఇప్పుడు అవిశ్వాసంతో మునిగిపోతున్నావు. విశ్వాసము నిన్ను ముందుకు నడిపిస్తుంది, అవిశ్వాసము నిన్ను మునిగిపోయేటట్టు చేస్తుంది. హల్లెలూయా. విశ్వాసము నిన్ను అడుగు వేసేటట్టుగా చేస్తుంది. ఏ అడుగు? ఏ అడుగు? అద్భుతమైన ఆయన మాటకు విని లోబడి విజయము చేకూర్చే అడుగులు నువ్వు వేయగలుగుతావు. కానీ ఎప్పుడైతే అవిశ్వాసంతో నువ్వు లోకాన్ని చూస్తావో, నిన్ను నువ్వు చూసుకుంటావో, నిన్ను నువ్వు చూసుకున్న లోకాన్ని చూసినా మునిగిపోతావు. అమ్మా వింటున్నారా? నిన్ను నువ్వు చూసుకున్న లోకాన్ని చూసినా మునిగిపోతావు. కాబట్టి యేసు వైపు చూస్తూనే మనం సాగిపోవాలి. హల్లెలూయా. అందుకని పౌలు అంటాడు, విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాలి, పరిగెత్తాలి, అలిసిపోయినా పరిగెత్తాలి. విశ్వాసమునకు కర్త ముందున్నాడు ఆయన చేరుకోవడానికి. హల్లెలూయా. పడిపోయాడు, మళ్ళీ మునిగిపోయాడు. రెండవ డౌన్ ఫాల్ ఏమైంది? మునిగిపోతున్నాడు. ప్రభు ఏం చేశాడు? ప్రేమ గల యేసయ్య లేపాడు. మళ్ళీ లేపి మళ్ళీ ఏం చేశాడు? నడిపించాడు. నడిపించి మళ్ళీ ఒడ్డుకు చేర్చాడు. హల్లెలూయా. మళ్ళీ ఒడిదుడుకులు వచ్చినాయి, అపజయం వచ్చింది, కానీ ప్రభు ప్రక్క నుండి విజయములోనికి నడిపించాడు. ఓటమి నుంచి విజయములోనికి నడిపించాడు. హల్లెలూయా. రెండు చేతులు పైకి దగ్గరగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా. మూడో సన్నివేశం, యేసు ప్రభువు సిలువ వేయబడే సమయం వచ్చింది. యేసయ్యని సిలువకు అప్పగించే సమయం వచ్చింది. ప్రభువా నన్ను అప్పగిస్తారు, నన్ను అప్పగిస్తారు, నా జీవితం అయిపోతుంది అని యేసు ప్రభువు చెప్తా ఉంటే, ప్రభువా నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ, నీకేమన్నా అయితే నేను తట్టుకోలేను ప్రభువా, నీ కొరకు చావనైనా చేస్తాను, నీ ప్రాణానికి నా ప్రాణం అంటూ అని ధైర్యంగా ప్రభుగా చెప్పేశాడు. చూడండి లోకాసు వార్తలో ఉన్న, చూడండి లోకాసు వార్త 22వ అధ్యాయం, లోకాసు వార్త 22వ అధ్యాయం 31వ వచనం. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వలె జయించుటకు మిమ్మల్ని కోరుకోలేను, గాని నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనస్సు తిరిగి తర్వాత నీ సహోదరులను స్థిరపరచమని చెప్పాను. అయితే అతడు, ప్రభువా నీతో కూడా చెరలోనికి మరణంలోనికి వెళ్ళుటకు నీ కొరకు జైల్లో పెడతారా? నీ కొరకు నన్ను జైల్లో పెడతారా? నేను రెడీ. నీ కొరకు నన్ను చంపేస్తారా? నేను రెడీ. చచ్చిపోవడానికి, చెరసాలలో వెళ్ళిపోవడానికి నేను రెడీగా ఉన్నాను అని యేసయ్యతో చెప్పాడు. మంచి మాట అండి, చెడ్డ మాట ఇది? అమ్మా మంచి మాట. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఆయన, పేతురు నీవు నన్ను ఎరుగువని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయని నీతో చెప్పుచున్నాను. పేతురు 3 సార్లు నన్ను బొంకేస్తావయ్యా,
నువ్వెవరో తెలియదు, యేసయ్య ఎవరో నాకు తెలియదు, యేసయ్యతో నాకు సంబంధం లేదు అని ఒట్టు పెట్టుకుంటావు. చిన్న పిల్లల దగ్గర కూడా చెప్పేస్తావు. 3 సార్లు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెప్తాం. జరిగిందండి? ఏమైంది? నీ కొరకు చెరలోకి వెళ్ళిపోతానన్నాడు, నీ కొరకు మరణానికి కూడా నేను సిద్ధమైపోతానన్నాడు. ఏమైపోయినాయి మాటలు? చిన్నపిల్ల దగ్గర కూడా ఆయన ఎవరు నాకు తెలియదు. ఎందుకు అలా అబద్ధం చెప్పగలరు? అది చెప్పింది నిజమా అబద్ధమా? పేతురు చెప్పింది నిజమా అబద్ధమా? అమ్మా, ఆయన ఎవరో నాకు తెలియదు అన్నది నిజమా అబద్ధమా? అబద్ధం. ఎందుకు అబద్ధం చెప్పగలిగాడు? ఎందుకు చెప్పగలిగాడు అబద్ధం? ప్రభువా, నువ్వు ఆల్రెడీ చచ్చిపోతున్నావు, నేను సిలువ చంపేస్తున్నాను, మేము బతికి మా బతుకేదో బతుకుతాం, ఇప్పుడు వరకు నేను వెంబడించాం, ఇప్పుడు వరకు మాకు చాలా చూపించాం, కానీ మా జీవితం అయిపోతుంది కదా అని ఒక రకమైన తను తాను చూసుకుని బ్రతకాలన్న ఆశతో ఏం చెప్పాడు? అమ్మా, ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పాడు. ఆయన ఎవరో నాకు సంబంధం లేదు, ఆయనకి నాకు 3.5 సంవత్సరాలు ఆయనతో కలిసి, ఆయనతో భుజించి, ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళి ఆయనతో పాటు ఉన్న వ్యక్తి ఆయన ఎవరో నాకు తెలియదని బొంకాడండి. అబద్ధం చెప్పాడు. ఎందుకంటే బ్రతకాలన్న ఆశ. ఆయన ఎలాగ చంపేస్తారు, నేను బ్రతకాలి. బ్రతికాడా? బ్రతికాడు, బ్రతికే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యేసయ్య చూశాడటండి, ఈ చూపు ఎంత అద్భుతంగా ఉందో తెలుసా? చూడండి, పేజ్ తిప్పగానే 22వ అధ్యాయము 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచెను. కనుక పేతురు, నేను కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుని వెలుపలికి పోయి సంతాపపడి, అయ్యో ప్రభా, యేసయ్య చూపు ఎప్పుడైతే పేతురును చూశాడో పేతురు గుండె పగిలిపోయిందండి. పేతురు గుర్తొచ్చేసింది వెంటనే, అయ్యో నేను అబద్ధం ఆడానే, అయ్యో నా మాటలతో ఆయన ఎవరో తెలియదని చెప్పి బొంకేనే, నేను ఎంత దౌర్భాగ్యుని, ఆయనతో జీవించిన జీవితం మర్చిపోయి ఆయన ఎవరో తెలియనట్లుగా నేను ప్రవర్తించానే, ఆయనకి నాకు సంబంధం లేదన్నట్టుగా నేను ప్రవర్తించానే, ఇంత దరిద్రమైపోయిన జీవితం. యేసయ్య ఆ గాయములోంచి ఆ కళ్ళు ఆయన చూసినప్పుడు హృదయం ద్రవించిపోయిందండి. హృదయం ద్రవించిపోయింది, పగిలిపోయింది గుండె. అయ్యో, ఆయన మాటలు గుర్తొచ్చి సంతాపపడి పశ్చాత్తాపడి గుండె లవిసేలా రోధించి ఏడ్చి కన్నీరు కార్చాడు. చిచ్చి, నేనేనా యేసయ్యని జరగదని బొంకింది అని పశ్చాత్తాపడ్డాడు. ఎంత భయంకరమైన పశ్చాత్తాపడ్డాడు. మరి పేతురు, యోధా కూడా యేసు ప్రభువు శిష్యుడే. యోధా చేసిన పని ఏంటి? యేసయ్యని అమ్మేశాడు. పేతురు చేసిన పని బొంకాడు. 2 పెద్ద విషయం ఏం కాదు కదండి. బొంగడం వేరు, అమ్మేడు వేరా? 2 ఆయన మోసం చేసినట్టే. యోధ అమ్మేశాడు, పేతురు బొంకేశాడు. 2 ఆయన దృష్టిలో నేరమే, 2 ఆయన దృష్టిలో పాపమే. కానీ ఇద్దరు బాధపడ్డారు. ఒక వ్యక్తి పశ్చాత్తాపడి తిరిగి తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు, అదే పేతురు. హల్లెలూయా. అవును ప్రభువా, నేను పాపిని, నేను క్షమించు ప్రభువా, నువ్వెవరో నేను ఎరుగనని ముమ్మారు బొంకాను ప్రభువా. నేను మునిగిపోయినప్పుడు నన్ను లేపావు, నేను ఎరుగనని బొంకినప్పుడు నన్ను చూసావు, నా జీవితాన్ని మళ్ళీ నీకు అప్పగేసుకున్నానని తిరిగి తన తప్పులు పదే పడిపోతున్నా తిరిగి తన జీవితాన్ని మళ్ళీ సరెండర్ చేసుకున్నాడు యేసయ్యకి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు, చాలా సార్లు తన జీవితంలో డౌన్ఫాల్ అయిపోయింది, పడిపోయిన పరిస్థితి, మళ్ళీ లోకంలో కలిసిపోయిన పరిస్థితి. కానీ యేసయ్య చూపు ఏం చేసిందో తెలుసా? తనను నిలబెట్టిందండి. యేసయ్యకి దగ్గరగా చేర్చింది. ఆ ఒకటైన యేసయ్యకి ఈ 0 అయిన పేతురు దగ్గరైపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిలబెట్టింది పేతురుని. కానీ ఏమైందో తెలుసా? యోధ ఊరేసుకుని చచ్చిపోయాడు. ఊరేసుకుని చచ్చిపోయాడు. కానీ పేతురు ఊరేసుకున్నాడా? ఈ అపరాధ భావంతో పేతురు కూడా ఊరేసుకుని చచ్చిపోవాలి.
తట్టుకోలేనంత వేదన ఇది. ఒకసారా 2 సార్లు? ఒకసారే అమ్మేశాడు యేసయ్యని, కానీ 3 సార్లు పొంకాడు పేతురు. ఇది ఇంకా భయంకరం. కానీ పశ్చాత్తాపం ఏం చేస్తుందో తెలుసా? పశ్చాత్తాపం దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసులో తీసుకెళ్తారు. రక్షణార్థమైన మారు మనసులో గుండె పగిలినప్పుడు వస్తుంది కన్నీరండి. హల్లెలూయా. మనోవేదనతో వచ్చేది, మనసు వేదనతో వచ్చేది ఇక్కడి నుంచి ఇక్కడికే వస్తుంది. అది మళ్ళీ తుడి చేసుకోవచ్చు. కానీ గుండెలు పగిలితే వస్తుంది చూసారా? ఆ దుఃఖం ఆపుకోలేంది. గుండె పగిలిపోయింది పేతురికి. హృదయంలోంచి వచ్చింది పశ్చాత్తాపం, హృదయంలోంచి వచ్చింది ఆ కన్నీరు. ఆ కన్నీరు ఏం చేస్తుందో తెలుసా? స్థితిగతులను మార్చేస్తుంది. హల్లెలూయా. పేతురు జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. మళ్ళీ నిలబెట్టాడు ప్రభువా. అప్పుడు పేతురు అంటాడు, ప్రభు అంటాడు, నువ్వు స్థిరపడిన తర్వాత నీ సహోదరులు కూడా నువ్వే బలపరచాలి పేతురు. నువ్వు కృంగిపోతే ఎలాగా? వాళ్ళు కూడా తొలగిపోతారు, నువ్వు వాళ్ళు బలపరచు అంటే పేతురు మళ్ళీ వాళ్ళు బలపరచాడు. హల్లెలూయా. పేతురు జీవితం ఏమైందో తెలుసా? నిలిచిపోయిందండి చరిత్రలో. యోనా జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఆలోచన వచ్చిందా? సూసైడల్ థాట్స్ నీ మనసులోకి వస్తున్నాయా? నీ మనసును ప్రేరేపిస్తున్నాయా? అప్పుడే చెప్పాలి, అపవాది నిన్ను బంధించడానికి, నిన్ను చెరపట్టి నీ జీవితాన్ని అంతం చేసడానికి చూస్తున్నాడని నువ్వు మేల్కొని ప్రభు వైపు తిరిగిపోతే బ్రతికేస్తావు. హల్లెలూయా. అపవాది యూదాలో ప్రవేశించాడంట. యూదాలో ప్రవేశించినప్పుడు యూదా జీవితం అపవాది అదుపులోకి వెళ్ళిపోయింది. అపవాది చేసే పని ఏంటో తెలుసా? నిన్ను మరణానికి అప్పగించేస్తాడు, మరణపు లోకం తీసుకెళ్ళిపోతాడు, నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతాడు. హల్లెలూయా. ఒకవేళ అటువంటి భయంకరమైన ఆ తలంపు నీ మనసులోనికి వస్తా ఉంటే ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నాను, ప్రభు మనకి జీవితం ఇచ్చే దేవుడు కానీ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించే దేవుడు కాదు. హల్లెలూయా. మనకి నిత్య జీవం ఇవ్వడానికి ఆయన వచ్చాడు, కానీ జీవితాన్ని ముగించమని చెప్పడానికి రాలేదు ఆయన. హల్లెలూయా. ఇక నీ జీవితం చాలా ముగించే అంటాడు అపవాది. ముగించిన తర్వాత నిన్ను నిత్య నరకాగ్ని తీసుకెళ్ళిపోయి అగ్ని ఆరదు, పురుగు చావదు అటువంటి ప్రాంతంలోనికి నేను తీసుకెళ్ళిపోతాడు. తెలుసా మీకు? ఆత్మహత్య చేసేవాడికి ఇంకా పరలోకంలో స్థానం లేదు. ఆ చేసుకున్న వాడికి ఇంకా పరలోకంలో ఇటువంటి ఎంట్రన్స్ లేదు. కాబట్టి ఆయన పిలవకుండా మనం ఎప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన పిలుపు కొరకు ఎదురు చూడాలి. ప్రభువా నన్ను తీసుకో అనొచ్చు, కానీ ప్రభువా నేను చచ్చిపోతాను అనకూడదు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను తీసుకో. నేను చచ్చిపోతానంటే అది దట్స్ రాంగ్. నీకు ఇష్టమైతే నన్ను, అది బాగుంది. ప్రభువా నీ రాకడలో నేను ఎత్తపడేవాడిగా నన్ను చేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. హల్లెలూయా. బ్రతికిచ్చే దేవుడు, బ్రతకమని చెప్పే దేవుడు నా యేసయ్య. హల్లెలూయా. కాబట్టి దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని కొరకు సాక్షిగా నిలబడదాం. చివరిగా మళ్ళీ పేతురు ఏమైపోయాడో తెలుసా? ఆరోహణమైన తర్వాత మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళిపోయాడండి. మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళిపోతే మళ్ళీ అదే పరిస్థితి. యోహాను సువార్తలో ఉంటుంది చూడండి. కొంచెం ఈ మాట చెప్పి నేను త్వరలో ముగిస్తాను. యోహాను సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. సీమోను పేతురు, దిదుమానబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరు వడగు నతానియేలును, జబదేయ కుమారులను ఆయన శిష్యుల్లో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేము కూడా నీతో కూడా వచ్చేదమని వారు కూడా వెళ్ళి ఆ రాత్రి ఏమీ పట్టలేదు. మళ్ళీ ప్రయత్నం మొదలు పెట్టారు. దేవుడు ఏమన్నాడు? మిమ్మల్ని విడిచిపెట్టండి, మనుషులు పట్టు జాలరిగా చేస్తానంటే వీళ్ళు విడిచిపెట్టేశారు, వచ్చారు. కానీ ఇప్పుడు ఏ చేయలేడు కదా. మళ్ళీ బ్యాక్ టు మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయారు? వెనక్కి వెనుదిరిగిపోయారు. మళ్ళీ చేపలు పడ్డానికి వెళ్ళిపోయారు. చేపలు పడ్డానికి వెళ్ళిపోతే అప్పుడు ఏం జరిగిందో తెలుసా? రాత్రి ప్రయాసపడ్డారు కానీ ఒక చేప దొరకలేదు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు? దోణి కుడి ప్రక్కన వల వేయుడి అని మీకు దొరుకునని చెప్పి వాళ్ళు దోణి కుడి ప్రక్కన వేశారు. అప్పుడు ఎన్ని చేపలు దొరికినాయో తెలుసా అండి? 153 గొప్ప చేపలంట. అద్భుతమైన చేపలు దొరికినాయి. అప్పుడు ఆయన కాల్చి దాన్ని తిందామని భుజించేటప్పటికి వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి.
అప్పుడు యేసు అని గుర్తుపెట్టి, అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని మొదలు పెట్టారు. అప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటారు, పేతురుని ప్రత్యేకంగా పిలిచి, పేతురు, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరిని అడగలేదండి శిష్యుల్లో. సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఒకసారి. రెండవసారి, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మూడవసారి, సీమోను పేతురు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అంటే పేతురు ఏమన్నాడు? ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నానయ్యా. సీమోను పేతురు, అక్కడ ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, డూ యు లవ్ మీ మోర్ దెన్ దిస్? వీటికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏంటి? నువ్వేమి ఇష్టం నీకు? ఎందుకు వెళ్ళిపోయావు వెనక్కి? వృత్తి కోసం, ఆ చేపల కోసం, నీ జీవనోపాధి కోసం నువ్వు వెనక్కి వెళ్ళిపోయావు. ఈ చేపల కంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా పేతురు అంటే, ప్రభువా ఈ చేపలు కాదయ్యా, నేను ప్రేమిస్తున్నానయ్యా, నీవుంటే నాకు చాలు యేసయ్యా అని యేసయ్యను హత్తుకున్నాడు. ఏం జరిగిందో తెలుసా? మీరు వెళ్ళిపోండి, మేడ గదిలో కనిపెట్టండి, నేను వెళ్ళిపోతున్నాను, పరిశుద్ధాత్మ నేను పంపిస్తాను, మీరు ప్రార్థన చేయండి అన్నప్పుడు మేడ గదిలో కనిపెట్టి ప్రార్థన చేస్తారు. పరిశుద్ధాత్మ దేవుడు బలంగా వారి మీదకి దిగి వస్తాడు. పెంతెకొస్తేను పండుగ దినములో బలమైన ఆత్మ, దేవుని ఆత్మ కుమ్మరించబడినప్పుడు అందరూ పరిశుద్ధాత్మతో నింపబడి దేవుని వారికి వాక్శక్తి అనుగ్రహించగలది. వారు అన్య భాషలతో మాట్లాడుతూ దేవుని స్తుతిస్తూ దేవుని గణపరుస్తూ ఉంటే దేవుని వారి అందరి మధ్యలో పేతురు నిలబడి, అందరూ చూస్తుండగా ఆ మార్కెట్లో పేతురు నిలబడి దేవుని సువార్త ప్రకటించాడండి. దేవుని ప్రకటించి ఒక రోజు, కొన్ని రోజుల క్రితం ఏమైందో తెలుసా? అదే పేతురు, ఆయన ఎవరో తెలియదని దాక్కున్నవాడు, ఆయన ఎవరో తెలియదని బొంకినవాడు, ఆయన ఎవరో తెలియదని భయపడినవాడు అందరి ముందు ధైర్యంగా నిలబడుతున్నాడు, అందరి ముందు పౌరుషంగా నిలబడుతున్నాడు. ఏ భయమో, ఏ బెరుకు, ఏ దిగులు లేకుండా ధైర్యముతో దేవుని సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎక్కడిది ఆ ధైర్యం? దేవుని పరిశుద్ధాత్మ శక్తి. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డాడో దేవుని శక్తితో దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, ఎవరి గురించి నాకు ఐ డోంట్ కేర్ అని చెప్పి సువార్త ప్రకటిస్తా ఉంటే ఆ 2వ అధ్యాయంలో చూస్తాం 36వ వచనంలో, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఈ ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి. ఈ చంపింది ఎవరో తెలుసా? మీరే చంపారు యేసుని. సిలువ వేసింది ఎవరు? మీరే. మీ పాపమే సిలువ వేసింది అని చెప్పినప్పుడు వాళ్ళ హృదయంలో మాట ఏమైందో తెలుసా? పొడుచుకుందంట. ఏమైంది? పొడుచుకుందంట. కింద మాట ఫుట్ నోట్ లో ఉంటది. ఈ మాటలు విన్న వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే ఫుట్ నోట్ల కింద ఏముందమ్మా? పొడవబడి. ఎప్పుడైతే పేతురు నోటి నుంచి వచ్చిన వాక్ వాళ్ళ హృదయంలో పొడిచిందంటండి. అయ్యో మేమేం చేయాలి ఇప్పుడు అంటే, మారు మనసు నిమిత్తము, పశ్చాత్తాపడి మారు మనసు నిమిత్తం, పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడును యేసుక్రీస్తు నామములో బాప్తిస్మము పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు అని చెప్పినప్పుడు ఆ ప్రసంగానికి ఎంతమంది మారారో తెలుసా అండి? 3,000 మంది. హల్లెలూయా! గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన కనపడుతామా? దేవుని శక్తితో నింపబడి, దేవుని ఆత్మతో నింపబడి, బహు ధైర్యంతో ప్రకటించిన ఆ పేతురు వాక్యము విని ఒక్క మెసేజ్ కి ఎంతమంది? హల్లెలూయా! ఎక్కడిది ఆ శక్తి? ఒకవేళ భయపడుతూ ఉన్న పేతురు, బెరుగుతున్న పేతురు, ధైర్యం లేకుండా పిరికివాడుగా ఉన్న పేతురు అందరి ముందు ధైర్యంగా నిలబట్టింది ఏంటి? దేవుని శక్తి. హల్లెలూయా! దేవుని కొరకు శక్తివంతమైన శిష్యునిగా, అపోస్తలుగా పిలువబడి బూది యంత్రములను తలకిందులు చేసే శక్తి గలవాడిగా మారిపోయాడు. విద్య లేని పామరుడు భూమిని తలకిందులు చేసే వాడిగా మారిపోయాడంటండి. హల్లెలూయా! అప్పుడు ఏమైందో తెలుసా? ఆ 1వ అధ్యాయము 8వ వచనంలో, కాబట్టి ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదరు, అప్పుడు మీరు యెరూషలేములోను, యూదయ, సమరయ దేశములన్నంతటను భూదిగంతముల వరకు నాకు. హల్లెలూయా! ఇప్పుడు దేవుని శక్తితో మనం నింపబడితే మనం మొదటి చేసే పని ఏంటో తెలుసా?
సాక్షులుగా బ్రతుకుతాం. ఎవరి గురించి సాక్షులు? యేసు కొరకు ప్రతినిధులుగా, ఆయన గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా. భయము లేదు, బెరుకు లేదు, దిగులు లేదు. ఎవరు ఏమనుకుంటే నాకేంటి, నేను మాత్రం ఆయన్ని ప్రకటిస్తానన్న ధైర్యంతో ప్రకటిస్తాం. హల్లెలూయా. ఎవరి గురించి నాకు పని లేదు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఆ గొప్పవాని గురించి నేను ప్రకటించకుండా ఆ దమ్ము ధైర్యం నీలో వస్తుందా? లేకపోతే దేవుడంట పిరికితనము గల ఆత్మను ఇచ్చాడండి. పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, ఇలా చెప్పేసి ఏమైపోద్దో అని పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను దేవుడిచ్చాడు. మంచి మనసును దేవుడిచ్చాడు. కాబట్టి ఆ శక్తితో నింపబడితే మొదట ఆయన సాక్షులుగా బ్రతుకుతాం. ఆ సాక్ష్యం ఏం చేస్తుంది తెలుసా? అవసరమైతే ఆయన కొరకు హత సాక్షిగా కూడా నేను మార్చేస్తాను. హల్లెలూయా. ఆఖరికి పేతురు యేసు నిమిత్తము హత సాక్షిగా మరణించాడు. యేసై కోసం తన ప్రాణాన్ని అర్పించాడండి. తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. తల క్రిందుగా నన్ను యేసులాగా వద్దు, తల క్రిందులుగా సిలువేయండి తన జీవితాన్ని అప్పగించాడు పేతురు. హల్లెలూయా. ఓడిపోయిన పరిస్థితుల్లో నిలబెట్టాడు యేసయ్య. మన జీవితాన్ని కూడా నిలబెట్టడానికి ఆయన ఎల్లప్పుడూ మన పక్షంగా ఉండి మనకు సహకారిగా ఉంటాడు. హల్లెలూయా. ఓటమి నుండి విజయంలోకి పేతురు ప్రయాణం మనం చూసాం. రాత్రంతా ప్రయాసపడ్డాడు, ఒక్క చెప్పలేదు. యేసు మాట చొప్పున విధేయత చూపించి చేశాడు. అద్భుతమైన ఫలితాన్ని చూశాడు. నేను కూడా నడుస్తానన్నాడు, నడిచాడు. లోకమును చూసి మునిగిపోయాడు. మునిగిపోతున్న పేతుని యేసయ్య చేయి పట్టి లేపాడు, నీటి మీద నడిపించాడు. బొంకిన పేతురుని తన చూపు ద్వారా మార్చాడు. మళ్ళీ తిరిగి తన శిష్యునిగా చేసుకున్నాడు. మళ్ళీ వెనక్కెళ్ళిపోయిన పేతుని మళ్ళీ మార్చి తన శక్తితో నింపి తన ఆత్మతో అభిషేకించి బెరుకుతనము లేకుండా, దిగులు లేకుండా, ఓటమి లేకుండా విజయవంతమైన జీవితంగా ఈ రోజు మన ముందు పెట్టాడు. హల్లెలూయా. ఓడిపోయే వారిని విజయవంతమైన స్థితిలోనికి నిలబెట్టే దేవుడే మన దేవుడు. ఓటమి నుండి విజయంలోనికి మార్చగల సమర్థుడు మన యేసయ్య. మన బలహీనతలని బలమిచ్చే దేవుడు మన యేసయ్య. మన 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 కృంగుదలలో మనల్ని లేవనెత్తే దేవుడు మన యేసయ్య. హల్లెలూయా. ఆ యేసయ్యని మనం కలిగి ఉందాం. ఆ యేసు వైపు చూస్తూ మనం సాగిపోదాం. ఆయన సాక్షులుగా, ఆయన బిడ్డలుగా ఆయన కొరకు మనం బ్రతుకుదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ కూడి ఉన్న మనందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్. ఒకసారి అందరూ లేచి నిలబడదామా? చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రభుతో ఒక మంచి తీర్మానం. ఒకవేళ యేసయ్యా నీవు నాకెవరో తెలియదు ప్రభు అని నువ్వు బొంకిన పేతురు, బొంకక్కర్లేదండి. నీ మనసులో అనుకుంటే చాలు. ఆయనతో మాకు సంబంధం లేదండి, అప్పుడప్పుడు వెళ్తా ఉంటానండి గుడికి. కాదు, ఆయన లేకుండా నేను ఉండలేనండి. యేసు లేకుండా నా జీవితం ఉండలేదండి. యేసయ్యా నిన్ను విడిచి నేను ఒక క్షణం కూడా ఉండలేమయ్యా. ఓడిపోయానయ్యా, నేను నా పరిస్థితుల్లో నేను ఓడిపోయాను. నా జీవితం ఇంకెందుకు అని విరక్తితో ఉన్నానయ్యా. నా జీవితాన్ని బ్రతికించవా, నా జీవితాన్ని నూతనపరచవా. ఇదిగోయ్యా నేను నీ సమక్షంలో ఉన్నాను. కృంగిపోయాను, నలిగిపోయానయ్యా. మాటలతో నలిగిపోయాను. నా పొరుగు వారన్న మాటలకి, నా ఇరుగు పొరుగు వారన్న మాటలకి నేను నలిగిపోతున్నానయ్యా. అపజయాలతో కృంగిపోతున్నాను. ఎన్ని ప్రయత్నాలు చేసినా అన్ని విఫలమైపోతున్నాను. జయమును జీవితం నేను ఎరగలేని పరిస్థితిలో ఉన్నాను. ప్రభువా నన్ను కనికరించి నన్ను లేవనెత్తవా యేసయ్యా, నా జీవితాన్ని మార్చవా యేసయ్యా అని ప్రభు వైపు మన చేతులెత్తి ప్రభువా నన్ను కనికరించు, ప్రభువా నేనున్నానయ్యా, నా చేయి పట్టి నడిపించయ్యా. పేతురు వలె నన్ను లేపయ్యా, నన్ను పైకి లేపయ్యా, నాకు బ్రతికించయ్యా, నాకు నూతనమైన జీవితం ఇవ్వయ్యా, నా జీవితంలో ఒక గొప్ప కార్యము చేయయ్యా, అద్భుతం జరిగించేసయ్యా. నలిగిపోయానయ్యా. గుండెల్లో లోపల ఎంతో భయం ఉంది, ఎంతో బాధ ఉంది, ఎంతో వేదన ఉందయ్యా. నా జీవితాన్ని నీ చేతికి అప్పగిస్తున్నానయ్యా. నన్ను అంగీకరించేసయ్యా. పేతురు నిలబెట్టావు. పేతురు యొక్క ప్రతి పరిస్థితిని సరిచేసే దేవుడు నాయన. నన్ను సరిచేయి,
నన్ను సంపూర్ణుడిగా మార్చు, నీ రూపంలోనికి నన్ను మార్చు ప్రభా. ఆయన నిన్ను వెరిగి కూడా, నీవెవరో తెలిసి కూడా నీవెవరో తెలియదు అన్నట్టుగా నేను ప్రవర్తిస్తున్నాను. క్యాచ్ దిస్ వర్డ్. నీవెవరో తెలిసి కూడా, నీ ప్రేమనేవి కూడా, నీ కార్యాలనేవి కూడా చాలా సార్లు నువ్వెవరో నాకు తెలియదు, ఆయనకి నాకు సంబంధమే లేదన్నట్టుగా నేను ప్రవర్తించానయ్యా. నన్ను క్షమించేసయ్యా. నా బంధువుల మధ్య, నా ఇల్లు పొరుగు వారి మధ్య నువ్వెవరో నాకు తెలియదు అన్నట్టుగా నా క్రియలు ఉన్నాయి. నన్ను క్షమించేసయ్యా ప్రభా. నన్ను కనికరించయ్యా. నన్ను చూడయా ఈ రాత్రి, నన్ను దర్శించయ్యా, నన్ను బలపరచయ్యా. నీ ఆత్మ కార్యము నాలో జరిగించి ప్రభా. థ్యాంక్ యూ జీసస్. రెండు చేతులు ఆయన వైపు చాపి ప్రభువును అడుగుదామా. ప్రతి రాత్రి దేవుడు ఒక అద్భుతమైన కార్యము మీ గుండెలలో, మీ నూతన హృదయాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నేను నమ్ముతున్నాను. దేవుని ఆత్మ ఇక్కడ కథలు ఆడుతుండగా ప్రభుకి మన హృదయాన్ని ఇద్దాం. ప్రభా, నీ ఆత్మ శక్తితో నన్ను నింపయ్యా. నీ ఆత్మ బలము నాకు దయచేయ. పీకి కనుమదాలోంచి తీసివేయి. అచంచలమైన మనసు నాలోంచి తీసివేయి. నా స్థిరపరచు, బలపరచు ప్రభా. నా జీవితాన్ని మార్చేస్తాయి. కృంగిపోయిన, నలిగిపోయిన నా స్థితిని, వేదనతో నిండిన నా హృదయాన్ని నూతనపరచు ప్రభా. హల్లెలూయా. అద్భుతం చేయ. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వాడెవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను అయ్యా, నీ వంటి వాడెవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వాడెవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వాడెవరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో. Yes, Lord. నీ వంటి వాడు లేరయ్యా. ప్రేమ గల దేవుడు ఎవరున్నారయ్యా. ప్రేమించే యేసయ్య, రక్షించే దేవుడు, బలపరచు దేవుడు, స్థిరపరచు దేవుడు, ఆశీర్వదించు దేవుడు. తండ్రి నీకు వందనాలయ్యా. ఈ రాత్రి నీ బిడ్డలు నీ సముఖంలో చేరి ఉన్నారు. వీరితో మరొక నూతనమైన కోణంలో మాట్లాడావు, మా అందరితో మాట్లాడావు. నీకు స్తోత్రం నాయన. నీవు జయమిచ్చే దేవుడవయ్యా. ఓటమిలో ఉన్న మా జీవితంలో నూతనమైన గెలుపు మాకు అనుగ్రహించే దేవుడవు. మా ప్రయత్నంలో మేము విఫలమైపోయినా నీ మాట చెప్పున చేస్తే అద్భుతమైన విజయాన్ని మేము పొందుకోగలుగుతాం ప్రభా. పేతురుతో స్వశక్తితో ఆధారపడి ఏదో సాధిద్దాం అనుకున్నాడు, కానీ ఏమీ సాధించలేని నిష్ప్రయోజనమైపోయాడు. నీ బలము లేకపోతే మేము బలహీనులమేనయ్యా. నీ శక్తి లేకపోతే మేము శక్తిహీనులమే. నీ తోడు లేకపోతే మేము ఒంటరి వాళ్ళమే. నీ తోడు కావాలయ్యా. నీవు మాకు తోడుండాలయ్యా. మా హృదయంలో ఉండాలి. మమ్మల్ని నడిపించే నాయకుడు, మమ్మల్ని బలమిచ్చే నడిపించే దేవుడవు. నీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం. పేతురు వల్ల మా బిడ్డలందరినీ బలపరిచి, స్థిరపరిచి, విజయవంతమైన జీవితం, నీ కొరకైన జీవితం, నీ మహిమార్థమైన జీవితం, నీ సాక్షార్థమైన జీవితం మీరు జీవించడానికి నీ కృపను మని ప్రార్థిస్తూ యేసు ఘనమైన నామమున స్తుతించి కొనియాడే వేడుకొంచున్నాను నా ప్రియ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.